మనకి 100 పోస్టులు ఉన్నాయంటే 50 ఓపెన్ 50 రిజర్వేషన్ కదా. ఈ ఫస్ట్ ఓపెన్ లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరైనా రావచ్చు కదా, వాళ్ళని కన్సిడర్ చేయరా? ఒక ఇది సివిల్స్ లో జరిగే మోసం కూడా చెప్తా ఉన్నాను. అక్కడ ఏమవుతుందంటే ఈమె ప్రిలిమ్స్ లో ఎస్సీలో క్వాలిఫై అయినందుకు ఆమె ఆల్ ఇండియా టాపర్ వచ్చిన ఎస్సీ కేటగిరీలో ఉన్న ఐఏఎస్ పోస్ట్ ఇచ్చారు. ఇదే రోనంకి గోపాలకృష్ణ, ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినందుకు ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఆ సంవత్సరం ఉన్న ఐఏఎస్ పోస్ట్ ఇచ్చారు. అనన్య రెడ్డి ఈడబ్ల్యూఎస్ లో క్వాలిఫై అయినందుకు ఆమెకు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న ఐఏఎస్ పోస్ట్ ఇచ్చారు. అది కూడా తప్పే, యూపీఎస్సీని కూడా ఛాలెంజ్ చేయాలి. కానీ అమలు కావట్లేదు కదా, దీన్ని బట్టి అక్కడ కూడా కొంత డిఫెక్ట్ ఉంది. అదేమో 100% శుద్ధపూసగా ఏం చేయట్లేదు యూపీఎస్సీ కూడా. అది కూడా మోసమే, దగానే. టాప్ లో వచ్చిన ఆమెని ఇంక రిజర్వేషన్ ఇస్తారు ప్రిలిమ్స్ లో. అయితే ఇక్కడ కూడా మనం ఈ నోటిఫికేషన్ లో ఒక మంచి అంశాన్ని మాత్రం మనం మెచ్చుకోవాల్సిందే. ఈ 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్ దీంట్లో చాలా మంచి అంశమే ఉంది. ఆ అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకు రిజర్వేషన్లలో ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యారో వాళ్ళు దాంట్లో క్వాలిఫై అయినా కానీ వాళ్ళకు మెయిన్ దాంట్లోనే ఇవ్వాలి పోస్ట్. మెయిన్స్ వాళ్ళకి కావాల్సిన పోస్టులోనే ఇవ్వాలి, ఓపెన్ లో ఇచ్చేసేయాలి. లేదు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కానీ వాళ్ళు ప్రిలిమ్స్లో ఏ కేటగిరీలో క్వాలిఫై అయినా, బీసీ వాళ్ళు బీసీలో క్వాలిఫై అయినా, ఎస్సీ వాళ్ళు ఎస్సీలోనైనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్సీ అయినా కానీ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మెయిన్స్లో వాళ్ళు టాపర్స్ అయితే ఓపెన్కి వెళ్ళిపోతారు. అదొకటి మంచిదే. ఇప్పుడు ఈ 29 అయింది, మరి ఈ 25 అంటే కేసీఆర్ తెచ్చిండు రిజర్వేషన్ లో ప్రిలిమ్స్ లో కూడా అమలు చేస్తాం. మరి 29 ఏంటి? ఈ 29 అసలు గందరగోళం ఇక్కడనే చేసిర్రు వీళ్ళు. వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఈ 2 సంవత్సరాలలో పేపర్ లీక్లు అయ్యి గందరగోళాలు అయ్యి చాలా మంది పిల్లలు ఇంటికి పోయినాక వీళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చుకోవాలని తొందర తెచ్చుకోవాలని చెప్పేసి మరి దాని అనుకున్న కుట్రకోణం ఏందో ఈ 29 జీవో దానికి అమెండెడ్ జీవో తెచ్చిర్రు. 55కి అమెండెడ్ జీవో ఇది, ఈ అమెండ్మెంట్ జీవో. దీంట్లో ఏంటంటే ఒక పోస్ట్ కి 50 దాని పద్ధతే, కానీ ఈడ సెలక్షన్ ప్రాసెస్ మెయిన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మొత్తం పోస్టులను మల్టీజోన్ 1 మల్టీజోన్ 2గా మనం విభజిస్తే ఇన్ని ఉంటాయి. ఇవి ఇది అసలు 523 పోస్టులను చేస్తే 28,150 రావాలి మొత్తం మెయిన్స్ సంఖ్య. కానీ వీళ్ళు ఏం చేసిరంటే షార్ట్ ఫాల్ కింద ఎంతమందిని 3,232 మందిని అదనంగా తీసుకున్నారు వీళ్ళు. అయితే ఈ 3,232 మంది అదనంగా ఏ కమ్యూనిటీ నుంచి వచ్చిర్రు అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఈ రిజర్వేషన్లను ఆక్యుపై చేస్తే వీళ్ళు వచ్చిర్రు. అసలు వీళ్ళు ఎక్కువ షార్ట్ ఫాల్ అయినటువంటి వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు చెప్పట్లే. 31,000 మంది పైన వచ్చారు. 31,382 మంది వచ్చిర్రు. ఆ ఎక్సెస్ ఉన్నోళ్ళు ఎవరు అనేది లేదు, వాళ్ళు ఆర్టీఐ వేసినా కానీ ఇవ్వట్లే. జనరల్ గానే అయితే దీన్ని మనకు 29 జీవోలో ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇది మనకు 209 పోస్టులకు ఓపెన్ 50. ఇది ఒక్కొక్క పోస్ట్ కి 50 మంది 10,450 మందిని తీసుకోవాలి. ఇది అసలు మల్టీ జోన్ 2 కలిపితే, కానీ ఇది కూడా తప్పే. ఎందుకంటే నువ్వు మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 ప్రకారం రిజల్ట్ ఇస్తాను చెప్పినావు. సపరేట్ గా నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేసిండు, చాలా క్లియర్ గా మెన్షన్ చేసిండు. అలాంటప్పుడు ఇటు మనం మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 క్లబ్ చేసినా గానీ ఇంకో ఇంత వస్తుంది. ఇది కూడా చాలా తప్పు పద్ధతి. ఏంది 2 జోన్లను కలిపి తీయొద్దు. ఇప్పుడు ఇది చెప్పినాక ఇది దీని ప్రకారం మనకు 10,450 మందిని తీయాలి. ఇక్కడ ఎస్సీ 93 పోస్టులకు 4,650 మందిని, ఎస్టీ 52 పోస్టులకు 2,600, తర్వాత బీసీఏల 44 పోస్టులకు 2,200 మంది, బీసీబీల 37 పోస్టులకు 1,850, బీసీసీ 13కు 650, బీసీటీ 22కు 1,100, బీసీఈ 16కు 800, ఈడబ్ల్యూఎస్ 49కి 2,450, పిహెచ్సి 24కు 1,200 మంది, స్పోర్ట్స్ 4కు 200. ఇవి అనేటటువంటి ఇలా ఖచ్చితంగా ఈ నెంబర్ తీయాల్సిందే, మ్యాండేటరీ 100%. ఇలా ఉన్న వాళ్ళను కలుపుకొని దీన్ని ఫుల్ఫిల్ చేయొద్దు. ఓపెన్ లో వచ్చిన ఎస్సీలో ఎస్టీలో ఈ కింది వర్గాల వాళ్ళు ఎవ్వాలని ఉండను, ఈ రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు ఇలా వచ్చినప్పుడు ఈ రెండింటిలో కూడా ఉన్న తిరకాసు ఏంటంటే ఈ నెంబర్ ను కంప్లీట్, ఇది మ్యాండేటరీ, ఈ నెంబర్ ను ఫుల్ఫిల్ చేయాలి. దాంట్లో వచ్చినా రాకపోయినా ఇది మ్యాండేటరీ, ఈ నెంబర్ ను ఫుల్ఫిల్ చేయాలి. కానీ 55లో ఏం చెప్పుద్ది అంటే
ఈ నెంబర్ కంపల్సరీనే ఫుల్ఫిల్ చేస్తూ ఇళ్ళ వచ్చిన వాళ్ళను ఎక్స్క్లూడ్ చేస్తారు. వాళ్ళు కష్టపడి వచ్చారు, ఓపెన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓపెన్కి వెళ్ళిపోతారు. మెరిట్ తోని వాళ్ళ సామర్థ్యంతో వచ్చారు, వచ్చినప్పుడు ఓపెన్ లో ఉంచారు, ఓపెన్ లోనే ఉంచుతారు. ఈ నెంబర్ వస్తుంది 55 జీవో ప్రకారం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ BCAలో మనకు 2200 మంది ఉన్నారు, ఇది కంపల్సరీ నెంబరు. వీళ్ళు మెరిట్ తోటి ఒక 200 మంది ఇళ్ళు ఉన్నారు అనుకోండి, 1400 మనం BC 1400 అవుతారు మనకు, 2400 మంది అవుతారు. కానీ ఇప్పుడు దాని ప్రకారం అట్లా ఉండదు. ఈ 200 కూడా ఇలా కలుపుకుంటారు, ఇక్కడ తగ్గిపోతారు. ఈ నెంబర్ ఒక్కటే మ్యాండేటరీ పెట్టుకుంటాడు. నెంబర్ అయితే ఉంటది, కానీ ఓపెన్ లో మెరిట్ తో వచ్చిన కూడా ఇక్కడ తీసుకొస్తాడు. అప్పుడు మనకి కొంత నష్టం అయింది. SC ST BC ఖచ్చితంగా నష్టం అవుతుంది, 100% నష్టం అవుతుంది. ఇప్పుడు అది 29 జీవో, ఇది 29. ఇంకా 29లో ఏం చేస్తాడంటే కంప్లీట్ 150 మంది ఓపెన్ టు ఆల్, ఇంకంతా ఓపెన్. ఎవడైతే ఇక్కడ నుంచి ఇందులో లేరో ఈ నెంబర్ని ఇక్కడ పెట్టుకుంటాడు లిస్టు. ఇక్కడ ఏడవడైతే ఈ నెంబర్లు ఫుల్ఫిల్ అవ్వట్లేదో అనుకున్నది కింద నుంచి పికప్ చేస్తాడు. అందుకే 3000 పెరిగారు. 3222 మంది పెరిగిర్రు. ఆ పెరుగుడు అనేటటువంటిది ఎట్ట పెరిగిర్రు, ఎందుకు పెరిగిర్రు అనేటటువంటిది వీళ్ళు చెప్పట్లేదు. RTI వేసినా చెప్పట్లే, ఏ దేశం చెప్పట్లేదు. మీరు ఇప్పుడు మామూలుగా అసలు జనరల్ గా వాడు రిజల్ట్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీయాల్సింది ఇట మల్టీ జోన్ 1 తీయాలి ఫస్ట్. ఇట మల్టీ జోన్ 1 లో ఓపెన్ లిస్ట్ అనేటటువంటి 4700కే కట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ SC పోస్టులు 45, ST 23, ఇట్లా తీయాలి. దాని తర్వాత మల్టీ జోన్ 2 లో కూడా 55 ఇట్లా తీయాలి. ఈ నెంబర్లు తీయాలి. ఈ నెంబర్ను వాడు నోటిఫికేషన్ క్లియర్ గా చెప్పిండు. ఇచ్చిన రిజల్ట్ లో కూడా మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 ప్రకారం ఇస్తున్నాం అన్నాడు. కానీ అది ఎట్లా ఇస్తున్నారు ఏంటి అనేది చెప్పట్లే, ఇక్కడే ఉన్నది. రేపు ఈ రోజు రిజల్ట్ వచ్చినప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్ రాగానే అందరు చదువుకుంటున్నారు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి. రేపు మెయిన్స్ రిజల్ట్ వస్తుంది. చాలా మంది ఇప్పుడు నిజంగా పద్ధతిగా తీస్తే రావాల్సినటువంటి వాళ్ళు ఒక 10,000 8,000 ఒక 15,000 మంది నష్టపోయారు అనుకుందాం. రేపు మెయిన్స్ రిజల్ట్ ఇచ్చినాక నేను ప్రిలిమ్స్ రిజల్ట్ అన్ని కల్పిస్తా అంటున్నాడు. మెయిన్స్ రిజల్ట్ వచ్చినాక అందరు ఉత్సవాలు చేసుకుంటూ ఉంటుంటారు. వాడికి ఇంకా ఒక సంవత్సరం, ఇంకొక 6-7 నెలలు సంవత్సరం ఆగి అప్పుడు రిజల్ట్ వచ్చినాక ఇలా వీడు మన మల్టీ జోన్ 1 ప్రకారం ఇచ్చిండా, మల్టీ జోన్ 2 ప్రకారం ఇచ్చిండా, ఇలా ఎంత షార్ట్ ఫాల్ అయింది, ఎవడున్నాడు, ఎవడు నష్టపోయిండు అని ఎవడు చూసుకుంటాడు. అప్పుడు ఇక ఉండదు. ఇక అప్పుడు ఇక అంత అయిపోయినాక ఎవడు ఉంటాడు. నష్టం ఇంకా నీకు ఒక ప్రాసెస్ లో ఇంకొక స్టెప్ ఉన్నప్పుడే ఇప్పుడే కొట్లాడాలి. ఇప్పటికే తప్పు చేసిర్రు, ఇప్పటికి కొట్లాడితే ఏమంటున్నారు, నువ్వు నోటిఫికేషన్ రాగానే 29 ఎందుకు ఛాలెంజ్ చేయలేదు అంటున్నారు. నీకు సమస్య ఉన్నప్పుడు, ఎంత సమస్య తీవ్రతంగా ఉన్నప్పుడు నీకు ఎప్పుడు వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. అప్పటికైతే నైతే నీకు మీడియాలు అన్నిటిలో అడుగుతుర్రా